ఇప్పటిదాకా 9 lakhs ఖర్చు అయినాయి అమ్మ. ఇంకా మన దగ్గర పెట్టడానికి డబ్బులు లేవు కరెంట్లీ. ఉన్న నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు వేసేసిన. ఎందుకు దేవుడా ఇట్లాంటి కష్టాలు ఇస్తావు? మీ అందరికి తెలుసు నా దోస్త్ యాక్టర్ సిద్దిక్ ఎంతో మందికి సాయం చేసినోనికి ఈ రోజు ఆపద వచ్చింది. మా అమ్మకు రీసెంట్లీ కొడుకు కొట్టిండు. ఆ కొడుకు కొట్టిండన్న సంతోషం లేకుండా అయిపోయింది. ఆ బాబు పుట్టడంతోనే ఆటలో ఓలుందని తెలిసింది. దాంతో పాటు తనంత తాను శ్వాస వేసుకుందామంటే లంగ్స్ అనేది ఓపెన్ కాలేదు. డాక్టర్లు 10 నుంచి 15 లక్షల దాకా అయితే ఖర్చు అయితే అన్నారు. అప్పో సొప్పో తెచ్చి 5 లక్షల దాకా అయితే కట్టిండు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేపిద్దామంటే పైసలు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు మనందరి సాయం కోసం మన ముందుకు వచ్చిండు. ఎంత బాగుంటది కదా. ఎంతో మందికి సాయం చేసినాడు. ఈ రోజు మన సాయం కోరుకుంటుండు. మనం చేయాల్సింది ఏంటంటే పైన అనిపిస్తున్న నెంబర్లకైనా స్కానర్ కైనా మీకు తోచినంత సాయం చేయండి. రూపాయి అయితే రూపాయి, 2 రూపాయలు అయితే 2 రూపాయలు. నా దోస్తు కోసం దండం పెట్టి అడుగుతున్నా. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేనే ముందుంటా. ఈ రోజు నా దోస్తుకి వచ్చింది. ఈ వీడియోని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇఫ్ మీతో సాయం కాకపోతే 10 మందికి షేర్ చేయరు. అందులో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ మీరు స్టోరీ పెట్టాలని కోరుకుంటున్నా. ఈ రోజు మనలో ఒకరికి కష్టం వచ్చింది. మీరందరు ముందుండి నా దోస్తుకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. నా ఒక్కరితోని కాదు, మన అందరం అనుకుంటే పక్కా అవుతుంది. నిజంగా మా అమ్మ కళ్ళల్లో నీళ్లు లేకపోతున్నా. మనసులో అంత బాధ పెట్టుకుని మేము ఉన్నంతసేపు బాగానే ఉన్నాం. కానీ ఎంత బాధపడుతున్నా నాకు అర్థమైంది. ప్లీజ్ ఎంతో కొంత సాయం చేయండి. మా నీ ఆపదల నుంచి బయట తీసుకురండి. కేవలం మీరున్నారన్న ధైర్యంతో మా అమ్మకైతే భరోసా ఇచ్చిన. ఎంతో కొంత హెల్ప్ చేస్తారు మనోళ్ళు అని చెప్పి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ సికింద్రాబాద్ లో దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే చేయండి ప్లీజ్. ఆ వీడియో విషయాన్ని ఎవరైనా హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఈ వీడియోని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.